బిగ్ క్వశ్చన్ భక్తులారా, జాగ్రత్తగా వినండి. అశాంతి కపోతాలు, ఎల్లో ఆధ్యాత్మికవేత్తలు, హింసా ప్రవచనకర్తలు వీళ్లే మనకు ఆదర్శం, వీళ్లే మనకు మార్గదర్శనం. జగన్ తల నరికేస్తానని ఎవరైనా అంటే అది ఆధ్యాత్మిక బోధనగా భావించి భక్తి పారవస్యంలో మునిగిపోవాలి. వాళ్ళు ఏమైనా బోధిస్తారు, మనం రెండు చెవుల్లో రెండు పూలు పెట్టుకుని భక్తి భావనలో మునిగిపోవాలి. జగన్ను భూస్థాపితం చేస్తానని సాధు సంతులా మాట్లాడితే అది ప్రవచనమని మనం పరవశించిపోవాలి. వాళ్ళు తలలు తెగనరికే ప్రవచనకర్తలు, మనం వారి బోధనలకు దాసోహమయ్యే భక్తజనులం. ఇదేదో కొంచెం తేడాగా ఉందే అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి భక్తులారా, వేలాది మంది ఒక ప్రభంజనంలా తరలివచ్చిన జగన్ పర్యటనలో వందలాది ప్లకార్డుల మధ్య ఓ ప్లకార్డు కనిపించిందట. అంతే, ఎల్లో మీడియాలో సాయంత్రానికల్లా డిబేట్లు మొదలైపోయాయి. ఇలాంటి ప్లకార్డు పవిత్రమైన చంద్రబాబు పాలనలో మనం చూడటమా? ఈ నేల ఏం పాపం చేసిందంటూ, ఈ నేల పవిత్రత దెబ్బతింటుంది అంటూ డప్పు కొట్టి మరీ చాటింపు వేశారు. వెంటనే బుచ్చయ్య స్వామీజీ రంగంలోకి దిగి ఎల్లో మీడియాను ఉద్దేశించి, నాయనలారా ఆవేశపడకండి, జగన్ తలనరికితే ఏమవుతుందంటూ శాంతి ప్రవచనం ఉద్బోధించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షకులు, హైందవ సంస్కృతి పరిరక్షక పరివ్రాజకులు రంగప్రవేశం చేశారు. అలాంటి సినిమా డైలాగులు సినిమా హాళ్ల దగ్గరే వదిలేయాలంటూ ప్రబోధించారు. గతంలో ఇదే స్వామీజీ వారు తోలు తీస్తా, తొక్క తీస్తా, నార తీస్తా, గొంతు పిసికి చంపేస్తానని దైవ సంభాషణ చేసి దేశ విదేశాల్లో మంచి పేరు గడించారు. ఏంటి భక్తులంతా తెల్లమొహాలు వేసి చూస్తున్నారు? అర్థం కాలేదా? క్లియర్గా చెబుతాను, వినండి. జగన్ పర్యటనలో ఓ టీడీపీ కార్యకర్త ఓ ప్లకార్డు ప్రదర్శించాడని ఎల్లో మీడియా గుండెలు బాదుకుంటోంది, కన్నీళ్లు పెట్టుకుంటోంది. చంద్రబాబు నుంచి వంగలపూడి అనిత మేడం వరకు చేసిన ఆధ్యాత్మిక బోధనలు వీళ్లకు వినబడలేదా? వీళ్ల చెవులు సీసంతో నిండిపోయాయా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటోంది. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ను భూస్థాపితం చేస్తానని ఎల్లో మీడియా సాక్షిగా చంద్రబాబు అన్నప్పుడు మీ చెవుల్లో సీసం పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ను గాజు గ్లాస్తో పొడవాలి, సీసం పోసి సమాధి చేయాలని చంద్రబాబు అన్నప్పుడు మీ చెవుల్లో చెత్త పేరుకుపోయిందా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ నీ తల ఎందుకు నరకకూడదని బుచ్చయ్య చౌదరి అన్నప్పుడు మీ చెవుల్లో బాబు ఇచ్చే ఫ్రీ ఇసుక పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ తల నరికేస్తానని సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ అన్నప్పుడు మీ చెవుల్లో గబ్బిలాలు గూళ్లు పెట్టుకున్నాయా? క్వశ్చన్ నెంబర్ 5, జగన్ అనే పాము బతికే ఉంది, దాన్ని కొట్టి కొట్టి చంపాలి అని అయ్యన్న పాత్రుడు అన్నప్పుడు మీ చెవుల్లో దూది పెట్టుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ నేతలను కడ్రాయర్తో పరిగెత్తించి అదేదో పోయిస్తానని లోకేష్ అన్నప్పుడు మీ చెవుల్లో చీమలు పుట్టలు పెట్టాయా? క్వశ్చన్ నెంబర్ 7, తోలు తీస్తా, గొంతు పిసికి తొక్కేస్తా అని చెప్పు చూపించి మరి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మీ చెవులను కరకట్ట మట్టితో పూడ్చేశారా? క్వశ్చన్ నెంబర్ 8, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ లెక్కలు సెటిల్ చేస్తామని అనిత అన్నప్పుడు మీ చెవుల్లో తైలం పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 9, 3 నెలలు టైం ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఏసేస్తామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నప్పుడు మీ చెవులకు చెదలు పట్టాయా? క్వశ్చన్ నెంబర్ 10, కొడాలి నాని, వంశీ, అంబటిని చంపేస్తే 50 లక్షలు ఇస్తానని మల్లాది వాసు అన్నప్పుడు మీ చెవుల్లో ఎల్లో మొక్కలు మొలిచాయా? వైఎస్ఆర్సీపీ అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్ పర్యటనలో సత్తెనపల్లి పర్యటనకి వెళితే ఎవరో అతని పేరేంటి, రవితేజ, బొల్లెద్దు రవితేజ ఒక టీడీపీ కార్యకర్త. అతను ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడో, అతని చేతికి ఎవరు ప్లకార్డు ఇచ్చారు, ఎవరు అక్కడికి పంపించారు, ఎవరు ఫోటో తీశారో ఆ ఫోటోని ఎల్లో మీడియాకు ఎవరు పంపారు, ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే అందులో ఉన్న రప్ప అరే ఇలా కూడా చేసేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. దీనిపైన ఎల్లో మీడియాలో డిబేట్లు కూడా నడుస్తున్నాయి సార్, ఏంటి అని. ఆ డైలాగ్ మొత్తం చెప్పమన్నారు ఆయన. అదొక సినిమా డైలాగ్, పెట్టుకుంటే ఏమైంది అన్నారు. అంతే, అయ్యో ఈ దేశంలో అందరిని నరికేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. ఒక టీడీపీ కార్యకర్త పెట్టుకున్నటువంటి
ఒక ప్లకార్డుకే పక్కలు దడిపేసుకుంటున్నారు ఎందుకు? అసలు ఆ ప్లకార్డు ఎక్కడ పుట్టింది? వీళ్ళ వెన్నులో వణుకు ఎందుకు పుట్టింది? అసలు వీళ్ళు ఎప్పుడు ప్రవచనాలు వినలేదా? టీడీపీ నాయకులు చెప్పే ప్రవచనాలు, శాంతి వచనాలు. మీకు ముఖ్యమైనటువంటి నేతలు అన్నీ కాదు, ముఖ్యమైన నేత ఏది ప్లకార్డుకే ఇంత ఈ దేశం ఏమైపోతుందో, ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ నేల ఏమైపోతుందో, దీని పవిత్రత ఏమైపోతుందో, చంద్రబాబు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం యొక్క పవిత్రత ఎలా దెబ్బతినిపోతుందని పెద్ద గుండెలు బాధేసుకుంటున్నారు కదా. ముఖ్య నేతలు మాట్లాడిందే మీకు వినిపిస్తా. ముఖ్యంగా అది వినిపించే ముందు ఈరోజు రాధాకృష్ణ గారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు కూడా బయట పెడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలోది వారికి డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే పాపం ఆ ఛానల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది ఆ ప్లకార్డును చూసి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎల్లో ఆధ్యాత్మికవేత్తలు ఏం మాట్లాడారు, ఎల్లో మీడియాకి అది వినబడిందా, కనబడలేదా, ఇవన్నీ కూడా కొద్దిసేపు తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఈ బొల్లెద్దు రవితేజ గురించి బయట పెట్టినట్టు ఫస్ట్ మీరే దాన్ని బయటికి తీసుకొచ్చారు. అతని గురించి ఎవరు అతను, ఏంటి, ఎలా వచ్చాడు అక్కడికి, దీని వెనుక ఉన్న కుట్రకోణం ఉందా, అసలు ఏంటి? 100% దీనిలో కుట్రకోణం ఉంది సార్. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రవితేజ అనేటటువంటి వ్యక్తి రీసెంట్గా వీళ్ళు ఇచ్చినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన ఐడి కార్డును కలిగి ఉన్నాడు. దీనిలో QR కోడ్ కూడా ఉంది. ఇది నాకు వచ్చిన వెంటనే దీని మీద ఆ నంబర్ను వేసి టీడీపీ వెబ్సైట్లో నేను క్రాస్ చెక్ చేశాను, ఇది కరెక్టా కాదా అని. ఎస్, ఇది కరెక్ట్. ఆ తర్వాత వారి కుటుంబానికి నెంబర్ చెప్తే అందులో టీడీపీ వెబ్సైట్లో అది కూడా డౌన్లోడ్ చేసి ఈ పక్కనే నేను కాపీ చేసి పెట్టాను. ఇది ట్విట్టర్లో కూడా వేశాను నేను ఈ నంబర్, మెంబర్షిప్ కార్డ్ నంబర్ కూడా 23911302. రెండవది తెలుగుదేశం కూడా నా ట్వీట్ని అది ఫ్యాక్ట్ చెక్ అని, నా ట్వీట్ని ఫేక్ అని వాళ్ళ ట్విట్టర్లో నా ట్వీట్ని వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఇది ఫేక్ అని చెప్పేసి ఇది ఫేక్ అని వాళ్లే వేశారు. అదే నా ట్వీట్ని ట్యాగ్ చేసి. కానీ పక్కనేం రాశారంటే పెదకూడుపాడు నియోజకవర్గం తాళ్ళూరు గ్రామానికి చెందిన ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంది, ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అతను కుమారుడు తెలుగుదేశం పార్టీలో చేరద్దని వాళ్ళ తండ్రికి చెప్పినా వాళ్ళ తండ్రి మాట వినకుండా అతను చేరాడు. వాళ్ళ తండ్రి చేరాడు, కొడుకు మాట వినకుండా వాళ్ళ తండ్రి చేరాడు. 5 లక్షల రూపాయలు బీమా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో చాలామంది తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకున్నారు. అలాగే ఇతను కూడా తీసుకున్నాడు అని రాశారు.
ఇది సిగ్గనిపించొద్దా ఇది రాసినటువంటి వ్యక్తి వదులుకోవడానికి సిద్ధపడ్డారా? అలా కాదు, మొన్నే కదా మీరు గొప్పలు చెప్పుకున్నారు, టీడీపీకి సభ్యత్వాలు ఉన్నాయి. అవును, సభ్యత్వాల్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సభ్యత్వాలు మా కార్యకర్తలకి 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు లేవని దీనిలోడు కూడా గప్పాలు కొట్టుకున్నారు కదా. అంటే ఈ సభ్యత్వాలన్నీ డొల్లతనమని మీరే దీనిలో రాసుకున్నారా? అంతే కదా. ఈ తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు మీరిచ్చి ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పక్కన ఫోటో దిగి కండ వేసుకున్నది ట్యాగ్ చేసిన దాన్ని ఫేక్ అని చెప్పి మళ్ళీ నిజాన్ని మీరే ఒప్పుకున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి తనం ఉందా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సభ్యత్వాలు ఇలాంటి డూప్లికేట్ అనా మీరు చెప్పేది? రెండవది, ఈ వ్యక్తి మా సభలోకి ఎందుకు వచ్చాడు? నిజంగా దీనిలో కుట్రకోణం దాగిలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకి జగనన్న వచ్చే కార్యక్రమాలకి లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటే చివరికి రైతులను కూడా రౌడీలు అని ఉచ్చరించినటువంటి ఈ దొంగ బ్యాచ్, ఈ ఎల్లో బ్యాచ్ కావాలని దానిలో అల్లర్లు సృష్టించటానికే ఈ వ్యక్తిని పంపించారు అనేటటువంటి అనుమానం కూడా ఉంది దీనిలో. ఓకే, ఇంత పర్ఫెక్ట్గా ఫోటో దిగి ఎల్లో మీడియా చేతికి అందించారు కావాలని. దాని మీద మళ్ళీ ఎల్లో బ్యాచ్ పొద్దున్నే 5 గంటల నుంచి మురుగుతూ ఆ ఛానళ్ళన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడిపోయాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోయాయి. మరి దీనికి ఎవడు సమాధానం చెప్పాలి? సిగ్గుపడరా మీరు కొంచెం కూడా? అంటే ఒక తప్పుడు సమాచారాన్ని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రచారం చేస్తూ దాని మీద డిబేట్లు పెట్టేటటువంటి వాళ్ళ కళ్ళు పోయాయా అని అడుగుతున్నాం. మీరన్నట్టుగా ఆ కళ్ళల్లో సీసం పోసుకున్నారా? రెండవది, దానిలో ఉన్నటువంటి డైలాగ్ జగన్ సార్ అన్నది ఏంటండి? చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో అలా చెయ్యమని వీరేం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశంని రప్ప రప్ప నరుకుతానంటున్నాడు తెలుగుదేశం పార్టీని. అంటే ఆ పార్టీలో న్యాయం జరగలేదు కాబట్టి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామంటున్నారు. మీలాగా సిగ్గుమాలిన నీతి మాలిన మాటలు మాట్లాడలేదే. రెండవది, ఈ తలలు నరుకుతాము అనేటటువంటి డైలాగులు ఎవరు మొదలుపెట్టింది? ఇదే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని నా కొడకలు రండ్రా చూసుకుంటాం, మీ అంతు తేలుస్తాం, రండ్రా నా కొడకల్లారా అన్నటువంటి వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నప్పుడు మదనపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు ముందు పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు సినిమా హాళ్ల దగ్గరే వదిలేయాలి కానీ ఇలాంటివి రాజకీయాల్లో అసలు ఉండకూడదని చెప్తున్నారు. చెప్పే శ్రీరంగ నీతులు దూరేవన్నీ ఏంటో అందరికీ తెలిసినవే. ఆయన సూక్తులు చెప్తుంటాడు, ఆచరించడు. చెప్పారు, మీకు ఆ విషయం తెలుసా? ఇది ఒక్క నిమిషం విన్నాను సార్, విన్నాను. ఇది కూడా జనాలకి తెలియాలి. అసలు తలలు నరుకుతాననేటటువంటి డైలాగులను మొదలు పెట్టింది ఎవరు? రాజకీయాల్లో ఒక నీచమైనటువంటి పాత రాజకీయాన్ని మొదలుపెట్టింది ఎవరు? ఆ సంస్కృతి ఎవరిది? ఏ విధంగా వంగవేటి మోహన్ రంగా గారు హత్య గావించబడ్డాడు, నడి రోడ్డుపై ఎవరు ప్రభుత్వంలో హత్య గావించబడ్డాడు, ఎవరి చేతుల్లో హత్య గావించబడ్డాడు, ఈ నరరూప రాక్షసులు రాజకీయాల్లో ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఇవాళ ఇది కూడా మదనపల్లిలో డిసెంబర్లో జరిగినటువంటి సభ, జనసేనకు సభ జరిగింది. దానిలో రాప్తాడుకు సంబంధించినటువంటి మురళి అతని వ్యాఖ్యలు ఒకసారి వినండి. నేతలకు సవాల్ విసిరారు. సార్ మమ్మల్ని ఎరికి పట్టుకొని మనం నీతిగా ఉందాం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇద్దామంటూనే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా సార్ అంటూ వదిలేసి ఏమైనా చేయండి అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం. ఏ జన సైనికుడు కూడా సార్ చెప్పిన మాట కట్టుబడే మేము ఎనికి తగ్గుతున్నాం తప్పితే మీ మీద భయంతోనే కాదు. మేము ఇది సభాపూర్వంగా ఇదే చెప్తున్నాను. ప్రకాష్ రెడ్డే కాదు, జిల్లాలో ఎటువంటి రెడ్డి అయినా కానీ మేము రెడీ. మీరు రెడీనా? నిండు సభలో పవన్ కళ్యాణ్ జిల్లాకు చెందిన జనసేన నేత మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతామన్నారు. పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చొని నవ్వుకుంటున్నాడు. ఆయన విన్నారా? నాకు ఆయన వింటే ఒప్పుకోరు కదా ఇలాంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సినిమా డైలాగ్ అంటే కదా అన్నందుకే ఆయన ఒప్పుకోలేదే. తెగ నరుకుతామన్నారు. కేసులకు భయపడేది లేదు అన్న మురళి, మీరు రెడీ అయితే మేము రెడీ అంటూ పవన్ కళ్యాణ్ ముందే వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
ఇదిగోండి పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చొని ఒక టాప్ ఛానల్లో వచ్చినటువంటి స్టోరీ ఐటమ్ కూడా ఇది. ఇదేదో మేము సృష్టించింది కాదు. పవన్ కళ్యాణ్ నవ్వుకుంటున్నారు. అతను తలలు నరుకుతాను, ప్రకాష్ రెడ్డి కాదు ఏ రెడ్డిదైనా తలలు నరుకుతాము అని మాట్లాడుతుంటే డిసెంబర్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఓకే. ఈ సంస్కృతి సమక్షంలో ఈ సంస్కృతి ఆ రోజు నుంచి కొనసాగుతూనే ఉంది. మరి బుచ్చేశ చౌదరి ఈరోజు సూక్తులు చెప్పడానికి వచ్చాడు. వయసు పైపడింది కానీ బుద్ధి పెరగల ఈ వ్యక్తికి. ఈ బుచ్చే చౌదరి అనేటటువంటి వ్యక్తి యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే ఉంది. ఇలాంటి దిగజారిన రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అతని రాజకీయ స్థితి ఏంటంటే చంద్రబాబు గారి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఏం ఉపయోగం? మంత్రి పదవి ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ నీతి మాలినటువంటి వ్యాఖ్యలు ఏమంటున్నాడు ఇతను? జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే తప్పేంటి అంట, నీ తల నరికేస్తే తప్పేంటి అంట. సిగ్గు లేదా? ఇంత వయసు వచ్చిందే, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ఆయన నోటి ద్వారా ఒక నాయకుడిని కొట్టమని తిట్టి లేదా ఈ విధంగా నరకమన్నటువంటి భాషను ఎప్పుడన్నా విన్నావా నువ్వు? బుచ్చయ్య చౌదరి గారు మిమ్మల్ని గారు అనడం కూడా, మీ ఇంత సంస్కారం లేనటువంటి మిమ్మల్ని గౌరవించడం కూడా వృధానే. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఒక నిండు శాసనసభని నడపాల్సినటువంటి వ్యక్తి పాముతో పోల్చి ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడింది మీ పార్టీలో. చంద్రబాబు నాయుడు గారే ఏకంగా మొన్న ఛానల్స్లో ఒక సంవత్సరమైన సందర్భంగా 4-5 ఛానల్లో 4-5 ఛానల్లో ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో ఆ పక్కనున్నటువంటి బుద్ధి లేనటువంటి యాంకర్, మీరు లేకుండా ఎలా చేస్తారు, ఈ సంవత్సరంలోనేనా, ఇప్పుడేనా అంటే ఆల్రెడీ మొదలు పెట్టేశాను, అది త్వరలో కంప్లీట్ చేస్తాను, భౌతికంగా లేకుండా చేస్తామంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఒక నాయకుడిని చూస్తే ఎందుకు ఇంత చెడ్డీలు తడుపుకుంటున్నారని అంటున్నాను నేను. ఎందుకు ఈ విధంగా నీతి మాలినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అడుగుతున్నా. నీ బతుకెప్పుడు మంచి చేసినటువంటి చరిత్ర లేదు. ఈ రాష్ట్రంలో నిన్ను పట్టించుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో నీ కోసం పరితపించేటటువంటి ఒక అభిమాని లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వారు వస్తున్నారు అంటే ఎగబడి ఎవరు ఆపినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా 27 చెక్ పోస్టులు పెడితే పల్నాడులో దాటుకొని లక్షల సంఖ్యలో వచ్చి అటెండ్ అయ్యారంటే వారికి ఉన్నటువంటి అభిమానం ముందు మీరెంత అసలు? మీరా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేసేటటువంటి వారు? మీరా చాతగానటువంటి చావలేని పరిపాలనని కొనసాగిస్తూ ప్రజలు తిరగబడుతుంటే, ప్రజలు చీత్కరించుకుంటుంటే, ప్రజలు మీ వైపు చూడకపోతే మా నాయకుల మీద కేసులతోటి పెట్టరేగిపోతూ ఈ సంవత్సరంలో మీరు సాధించింది ఏందయ్యా? నేను అడుగుతున్న బుచ్చయ్య చౌదరిని, చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎప్పుడన్నా ఒక్కరికి రూపాయి సహాయం చేసిన చరిత్ర ఉందండి? ఈ బుచ్చయ్య చౌదరి గారు అంటారు, 2 చనిపోతే ఒక్కరికి కూడా ₹1 ఖాణీ ఇయ్యలేదంటారు. ఇది చెక్కు. అయాం పెద్ద ఆయన నీకు కనపడకపోవచ్చు, నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో సంతకం పెట్టి 10 లక్షల చెక్కు. దేనికి సార్? నిన్న చనిపోయినటువంటి ఒక కుటుంబం, సింగయ్య కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన సంతకం పెట్టి 10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించాడు. ₹1 ఇవ్వలేదని ఈ పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఆ వేదిక మీద మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా ఒకరేమో జగన్ కాన్వాయ్ గుద్దు చనిపోయారని ఒకటి, రెండోది గుండెపోటుతో జగన్కి చెయ్యి ఇట్లా అందించగానే ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంది, గుండెపోటుతో చనిపోయాడంట. దానికి జగన్మోహన్ రెడ్డే కారణం. అలా పచ్చబద్దాలు ఎలా చెప్పగలుగుతారు? వీడియో రిలీజ్ చేశారు. వీడియో వచ్చినా సరే చాలా స్పష్టంగా పక్కన కూర్చొని తను అక్కడే కింద పడిపోయి చనిపోయింది కనపడుతుంది. అయినా కూడా బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యతగా 10 లక్షలు ఇచ్చినటువంటి సాయంత్రానికల్లా కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు. మరి ఈ మాటలు మాట్లాడడానికి బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న.
కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. రెండవది ఇంకొకటి, రైతులకు ఏం చేశావని అడుగుతారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుచ్చయ్య చౌదరి గారి వ్యాఖ్యలు ఎంత సంస్కారహీనంగా ఉన్నాయంటే, ఎంత దిగజారి ఉన్నాయంటే, కొంచెం కూడా ఈ వ్యక్తికి ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి కూడా గత 5 సంవత్సరాల్లో రైతులకు ఏం జరిగింది, ఈ 1 సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో రైతు నెట్టవేయబడ్డాడు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇది కూడా తెలుసుకోకుండా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. రైతులకి 3,000 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి 30,000 కోట్ల రూపాయలు పైచీలకు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి ప్రభుత్వం మాది. మరి మీరేం చేశారయ్యా? పొగాకు రైతులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, పత్తి రైతు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, కోకో రైతు ధర్నాలు చేస్తున్నాడు, ఆక్వా రైతు టోటల్గా వ్యాపారాన్ని ఆపేశారు, సాగుని ఆపేశారు, క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగాని మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నీ నాయకుడు. తెలుసుకోకుండా మాట్లాడతావు. రెండవది, ఒక్క ఉద్యోగం ఇచ్చావా అంటాడు. వచ్చిన 6 నెలల్లో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నువ్వేమి ఇచ్చావయ్యా? నీ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం ఇయ్యకపోగా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు తొలగించినటువంటి దుర్మార్గపు నీచపు పరిపాలన మీది ఈ సంవత్సరంలోనే. మరి మాట్లాడినటువంటి ప్రతి మాట పిచ్చాసుపత్రిలో చేర్పించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. మిమ్మల్ని చేర్పించాలి పిచ్చాసుపత్రిలో. ఎందుకంటే జ్ఞానం లేక, తెలివి లేక, అధికార మదంతో పెట్టరేగిపోతున్నటువంటి పిచ్చి పట్టినటువంటి వ్యక్తులు మీరుగా ఉన్నారు కాబట్టి మీలాంటి వారిని చేర్పించాలి. ఇవన్నీ కూడా సాక్ష్యాలతో చెప్తున్నాం మేము. అవును, ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు వారిలాగా, సాక్ష్యాలతో చెప్తున్నాం. మరి ఇంతటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని పక్కన కూర్చొని పెట్టుకొని ఈ ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు చేస్తుందంటే చాలా స్పష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు తెలుగుదేశం పార్టీ ఆడింది ఆట, పాడింది పాట. ఈ ఎల్లో గ్యాంగ్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ వారు చేసే తప్పుల్ని కప్పిపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసే తప్పులు, ఆ నాయకులు చేస్తున్నటువంటి తప్పులు బయటపడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా గెలవలేనటువంటి ఈ ముగ్గురు ఒక తప్పుడు దారిలో ప్రయాణిస్తూ కావాలని కక్షపూరితంగా సాక్షి అంతమే వారి పంతంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమే వారి పంతంగా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా వారిని పతనం చేయాలంటే అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేస్తున్నటువంటి ఎత్తుగడలు, కావాలని వాళ్ళు సృష్టిస్తున్నటువంటి అలజడులు ఇవన్నీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, బుచ్చయ్య చౌదరి టీడీపీ యువనేత అంటోంది ఏంటి? ఒకసారి వారు ఏం మాట్లాడారో టీడీపీ సార్ మీరు ఇది కూడా ప్లే చేయాలా? జగన్ సార్ అన్నది తెలుగుదేశం పార్టీని రప్పా రప్పా అని తెలుగుదేశం పార్టీని ఆయన అనలేదు, ఆయన అంటున్నాడా? తప్పే ఉంది అన్నాడు. తెలుగుదేశం పార్టీని, అది కూడా పార్టీలో ఉండి తనకు న్యాయం జరగలేదు కాబట్టి బయటకు వచ్చి మా పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని అంతం చేస్తాను అంటున్నాడు. తప్పే ఉంది, ఆయనకు అన్యాయం జరిగింది కదా అంటున్నారు తప్ప మనుషులను అనలేదు, వ్యక్తులను అనలేదు. ఇది మీరు ప్లే చేయాలి. వారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ బయట కూడా వినిపించండి. బయట వినిపించండి కదా. రైట్, ఒకసారి బుచ్చయ్య చౌదరి గారి బయట వినిపించండి. బుచ్చయ్య చౌదరి గారి ఆడియో లేదే. ఆయన గొంతు మోగబోయిందా, ఇక్కడ మోగబోయిందా? సరే, ఏదైనా పోతే పోయిందిలేండి. ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడారు. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందేంటి, బుచ్చయ్య చౌదరి గారు అంటుంది ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే సార్. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక పార్టీకి కష్టం ఉన్నప్పుడు ఎలా కాపాడాలి ఏంటి అన్నదాన్ని పూర్వపరాలని లోతుగా తవ్వి బయటికి తీసి వాళ్ళ నాయకుడిని, పార్టీని పరిరక్షించిన చంద్రశేఖర్కి కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, ఎందుకంటే ఐడి కార్డులతో సైతం దాని పూర్వపరాలు, వాళ్ళ ఇతిగతులు, 5 లక్షల ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్లో జరిగిన డ్యామేజా లేకపోతే దాన్ని సరిదిద్దుకోవడానికి. తర్వాత ఇక్కడ ఎవడ పని ఆడి చేయకుండా కూసేగాడిది వచ్చి
మేసేగాడిని చెడగొట్టిందని ఒక సామెత ఉండేది చిన్నప్పుడు. అవును. కూర్చుని డైపర్లు వేసుకుని డిబేట్లు చేయండి అంటే డిబేట్ల బదులు స్క్రిప్ట్లు రాసి తెలుగుదేశం ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చి ఎప్పుడైతే ఆ దౌర్భాగ్యానికి తెరలేపుతారో మీరు మళ్ళీ జాలిగా చూడకండి, ఎందుకంటే మీరు నిజమైన జర్నలిస్టు, వాళ్ళందరూ ఆ జర్నలిజం గురించి చెప్పి ఇసుకొచ్చాం. ఎందుకంటే మీరు ఒకసారి గమనించగలిగితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో ప్రెస్ మీట్లోనూ రెండో ప్రెస్ మీట్లోనూ మోడస్ ఆఫ్ ఆపరెండా మీద మాట్లాడారు, మళ్ళీ నిన్న మాట్లాడారు. ఇది ఆద్యంతం గమనించగలిగితే మీకు నంద్యాల బై ఎలక్షన్ వచ్చింది తెలుసు కదా, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ దరిద్రం. టీడీపీని గెలిపిస్తే రౌడీ షీట్లు ఎత్తించేస్తాం. ఓకే. ఎవరు సోమిశెట్టి గారని ఆయన నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు లోకేష్ గారితో చెప్పి ఇది ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. రెండో దరిద్రం మీకు చెప్పాలంటే మేము తలుచుకుంటే 48 గంటల్లో హైకోర్టు నుంచి స్టే తెప్పించగలం. మీరు గమనిస్తే ఎలా సాధ్యం సార్? న్యాయం ధర్మం ఇవేమి ఉండవా? అందరూ మీలాగా అమాయకమైన జర్నలిస్టులు ఉండరు. వైఎస్ఆర్సీపీలో అలా కదండి, వైఎస్ఆర్సీపీలో అమాయకంగా లీగల్ టీమ్ ఉన్నట్టు న్యాయస్థానాలను కూడా ఏ విధంగా వాళ్ళకి ధైర్యం చూడండి. దిస్ ఇస్ కాల్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. తర్వాత మా చంద్రశేఖర్ ఇందాక వీడియో మిస్ అయ్యాడైనా ఈ ప్రవచనాలు చెప్పే దైవాంశ సంబూతులు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మీ ప్రవచనాలకి బాధితులై దానికి మీరు వినే దగ్గర మంచి మర్యాద అంటే కూడా తెలియకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు చూపించండి. ఎవరండి? పరిరక్షకులు. మై సన్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేసి వాళ్ళని గెలిపించుకున్న వాళ్ళు. వీళ్ళు చెప్తే గెలిపించిన వాళ్ళు కాదు. కరెక్ట్. వాళ్ళ మీకు మోడస్ ఆఫ్ ఆపరెండా ఇంకోటి చెప్తా. నాగమల్లేశ్వరరావుడు ఉప సర్పంచ్ చనిపోయిన వాడిని వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం ముందు రోజే చెప్పాడు ఇలా పెట్టి ప్రవచనాలు. ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఏమని నిజంగా ఒరిజినల్ జర్నలిస్ట్ వాడు ఉన్నాళ్ళండి, ఒప్పుకోవాలి ఆయన గురించి. ఏమని చెప్పాడంటే ప్రిపరేషన్. చిన్నప్పుడు చూడండి ముసలోళ్ళు కాకమ్మ కథలు చెప్పి చిన్నప్పుడు చందమామ కథలు చెప్పి మనం పడుకోబెడతారు ఎండాకాలం సెలవులకు వెళ్తే తాతమ్మ నానమ్మ. అవే దిక్కుమాల కథలు అందరికీ చెప్పి ఈయన మెంటల్గా ప్రిపేర్ చేశారు ఎవరు? నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇలాంటోడు అని. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేశాడు, ఈ శాతనైతే 30,000 మందికి ఏట బోయినాలు పెట్టాడు సార్. పోలీసు వాళ్ళ మాట మన నుంచి ఆయన బోయినాలు ఆపుకున్నాడు. అది వాళ్ళ ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ దర్ ఫ్యామిలీ. కానీ ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ ఉండండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే అని చెప్పి మీ గురించి వాళ్ళ కెపాసిటీ మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏమో బెట్టింగ్స్ అని చిన్న చిన్న అప్పులు చెప్తారు. అలాగే సార్ మీ క్యారెక్టర్ గురించి లేదంటే మీ మీద మచ్చపడినప్పుడు ఫస్ట్ మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవారు మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భార్య పిల్లలు, మీ అక్క చెల్లి, అమ్మ తమ్ముడు. అర్థమవుతుందా? మన కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులకి ఆ హెడ్ ఎవరు? వాళ్ళ నాన్నగారు. నేను ఇక్కడ వచ్చి సమాధానం చెప్తానని చెప్తున్నాడు. మా చంద్రశేఖర్ అడగని చెప్తాడు ఆ విషయం. అంటే అక్కడ స్థానిక దగ్గర ఎమ్మెల్యే ఆయన. ఎందుకంటే పల్నాటి పౌరుషాలు, రాయలసీమ పౌరుషాలు నిజంగా పేకలు తెగ్గొట్టుకుంటారు కుటుంబంగా అపవాదం వస్తే. అలాంటి దగ్గర ఆయన మీద ముందే బురద చెల్లి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అసాసినేషన్తో దాని కంటిన్యూషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? రౌడీలకి గూండాలకి విగ్రహావిష్కరణలా. అంటే వీళ్ళ దృష్టిలో వంగవీటి మోహన్ రంగ గారిని కూడా అలాగే పోర్ట్రేట్ చేసి తదనంతరం ఇవాళ గతి లేక ఆ మహనీయుని స్మరించుకుంటున్నారు. అంటే వాళ్ళేం స్మరించలేదు, పవన్ కళ్యాణ్ తో స్మరింప చేసి పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. వాళ్ళకేమే మోహన్ రంగానో లేకపోతే కాపు కులస్తులు వాళ్ళకి అసలు అవసరమే లేదు చంద్రబాబు నాయుడు. ఆగండి, దాన్నే మోడస్ ఆఫ్ ఆపరెండా అంటారు. ఏంటంటే వాళ్ళు చేసినట్టుగా ఒక అవకాశవాద రాజకీయానికి తెరలేపి అవకాశాన్ని అందిపుచ్చుకుని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి? మావాడు ఎవరు? నాగమల్లేశ్వరరావు వాళ్ళవాడు. వీళ్ళు ఓన్ చేసుకుంటే కష్టంగా ఉంది. ఆ రోజు అంబటి రాంబాబు గారు. నాగమల్లేశ్వరరావు ఎవరు? కమ్మ కదా. అవునండి. మరి సొంత కులాన్ని సొంత సామాజిక వర్గాన్ని ఈ పచ్చ విష పురుగులు కాటేస్తాయా? అవసరమైతే చేసేస్తాయా? తనది కాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే చేసేస్తారు వాళ్ళు. అంతేనా? అంతే. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రోపగండా ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్లు వాళ్ళు రాసిస్తున్నారు ఎంటైర్ తెలుగుదేశం వాళ్ళకి. అమాయకుడైన బొచ్చే సోదరికి అది పుట్టే అమాయకుడే అతను. ఎందుకంటే పుట్టిన కాడి నుంచి నీకు నేను ఊడిగం చేయడానికే పుట్టానని ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి లక్ష్మీపార్వతమ్మని పిలవలసిన సరిగ్గా చెప్పుంది ఆయన గురించి. ఆల్మోస్ట్ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఆయన. అలా తోడు ఇంకా మీద మంత్రి పదవి ఆశించే వచ్చి జన్మకే సార్, ఈ జన్మకే ఏమో గిఫ్ట్ లాగా నేను ఈ మాట అంటున్నాను. షిండే తీసుకొస్తాను, షిండే ఛాన్స్ ఉంది, అది ఒకటే ఉంది. ఆగస్టు సంక్షోభానికి రెడీగా ఉండమన్నది అదొకటే ఆప్షన్ ఎక్స్ప్లోరింగ్. ఆ తర్వాత మాట్లాడుతుంది, అది ఇప్పుడు అప్రస్తుతం. ఇక్కడ మీరు అసందర్భ పేలాపనులు. ఎందుకంటే ఆయన చంద్రశేఖర్ ఇందాక అలా మాడుతుంటే నాకే ఒకసారి బాధేసింది. ఏంటి మనిషి అంత మనిషి, సెట్ అంత మనిషి,
టక్ అసందర్భ పేలాపనలు ఎందుకు వస్తున్నాయి ఈ దగ్గర నుంచి? క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు బుచ్చయ్య చౌదరినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో అన్నారా నిజంగానే రప్ప అనేది? సరే మీరు అదేంటి సినిమా ఆదిత్య 369 సినిమా చూసారా? బాలకృష్ణ గారు చూసారు సంగీతం కదా? శ్రీనివాస్ అలా ఏమైనా మిషన్ ఉంది ఎక్కడైనా లేదు కదా? అలా మీరు ఆ సినిమాలో ఊహించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏటన్నారో వినకుండా వీళ్ళు మీకు అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మీరు ఉండండి సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి ముఖ్యమంత్రి సార్. గారు అరే నేను చెప్పేది సార్, ఒక్క నిమిషం ఏంటే మీకు అలా గంగతో రాంబాబు సినిమా చూసారా? అందులో ఆడు బ్రహ్మానందం గడికి చూడండి, ఆ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ముందే స్క్రిప్ట్ రాసుకుని ఉంటాడు ప్రతిదానికి. అలా స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చరికల్లా ఏమవుతుంది, ఆ సినిమాలకు పవన్ కళ్యాణ్ పెళ్ళని పీకుతాడు ఒకటి. ఓకే, అలా పీకిన వాళ్ళు లేక వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా మనం ఏం విషయాలు మాడుతున్నాం. ఆయన ఎవడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాం మనం నాగమల్లేశ్వరరావుని. నెక్స్ట్ అది ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవ్వేలోపుగా ఇంకొక సెకండ్ ఆప్షన్ ఇచ్చేశారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఏది 40,000 మంది పొగాకు రైతులు ఒక దగ్గర జమ చేస్తామని నోరు జారుతో వాళ్ళని అసాంఘిక శక్తులని డీజీపీ గారి మీటింగ్లో మాట్లాడుతున్నారు. అవును, పోనీ అసాంఘిక శక్తులు అనుకుంటే నేను పట్టుకున్నాడు ఒకటే కదా, అప్పుడు అక్కడ చూపించిన పట్టుకున్నారు. మిగిలిన 39,999 మంది ఏరి పైపైచి వాళ్ళు ఇచ్చేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది అసాంఘిక శక్తుల్ని కూడగట్టుకుని వెళ్తున్నాడని. ఇక్కడ మీకు కాంట్రడిక్షన్స్ రెండు చెప్తా. ఒకటి, డిపార్ట్మెంట్ మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదంటే గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేని ఒక వేరే వెహికల్ 001 టాటా సఫారీ వెహికల్ హిట్ చేస్తే ఆయన చనిపోయాడు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం, బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ ప్రకారం రామానాయుడు గారిని కూర్చోబెట్టి గౌరవ కేబినెట్ మంత్రి గారిని టక్ చెప్పింది సార్. యాక్సిడెంట్లు అయినా పట్టించుకోరా, ఇవాళ చంద్రని ఇప్పుడు హ్యాపీగా చూపించండు. చనిపోయిన వ్యక్తి రెండో వ్యక్తి కూడా కూలబడిపోయాడు. అంటే ఎస్పీ గారు చెప్పింది నంబరు, వీడియో ఫుటేజీల నంబరు, కానీ వీళ్ళ స్టోరీలు మాత్రం ప్రజలందరికీ ముందు రోజు రాత్రి చెప్పేశారు పెట్టకథలని. నేను వాస్తవ రూపం ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రస్తుతిస్తారో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అగమ్య గోచరమి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఓన్లీ ఆ రప్ప డైలాగుని పట్టుకుని దానికి జాతీయ పురస్కారం వచ్చింది. అవును, ఇప్పుడు ఇదే ఆ తపేలా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ భూస్థాపితం గురించి మాట్లాడారు. మళ్ళీ మన సెన్సార్ గారు మీరు కూడా వినండి. భూస్థాపితాలు రాజకీయ పార్టీలు కంకణం కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? 2001 చరిత్ర మా ప్రకాశ్ అని చెప్పాడు, 10 మంది తలకాయలు ఉంది నేను ఆ జిల్లా పర్యటన లేదన్న దగ్గర అవును నా తెలంగాణ బిడ్డల తలకాయలతో ప్రస్థానం ముందుకెళ్తుందంటే నాకు ఈ పార్టీకి వదండం. ఎందుకంటే జన్మభూమి కమిటీల స్థాపన, జన్మభూమి కమిటీల సిద్ధాంతకర్త గౌరవ కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టుకున్నాడో ఒటుడు ఇంతే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 2001 నుంచి 2014 ప్రస్థానంలో ముఖ్యమంత్రి వీళ్ళని 18 స్థానాలకు పరిమితం చేసి తర్వాత 2వ స్థానాలకు పరిమితం చేసి జాతీయ హోదా ఉన్న పార్టీని తెలంగాణలో లేకుండా చేయడం, దాన్ని భూస్థాపితం అంటారు. ఇది రాజకీయ క్షేత్రంలో చేతనైన రాజకీయ పార్టీ అధియోగులు చేసేవాళ్ళు. వీళ్ళకి ఆ పద్ధతులు తెలియక అమాయకంగా రామారావు గారిని, ఇప్పుడు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి కనబడుతుంటే ఒటుడు ఇంతే అని వామనావతారంలో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి అతను. మీలాగే 4 దశాబ్దాలు అన్నా సరే 40% ఓటు బ్యాంకు, ఒకే దశాబ్దం కంప్లీట్ చేసుకున్నాడు ఆయన. ఆ పార్టీ చరిత్ర 40% ఓటు బ్యాంక్ అలా స్థిరీకరించుకున్నాడు గెలిపోవడానికి అతీతంగా. భూస్థాపితాల గురించి భూస్థాపితమైన వాళ్ళు మాట్లాడితే అక్కసును వెళ్ళగక్కుకోవడం అంటారు. మీకు అర్థమవుతుందా? ఈ అక్కసును వెళ్ళగొక్కోవడానికి ఏం చేయగలరంటే చెయ్యలేని నిస్సహాయ స్థితిని ఎక్కడ ప్రదర్శించాలన్న దగ్గర బేగాలకు పోతూ యాస్ మేము చేయగలం అనడం. ఇది ఎప్పుడైతే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, వాళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోలేక అందరూ కలిసి వ్యక్తిగత నిర్మూలనకు కూడా దిగుతున్నారు. ఇది దౌర్భాగ్యం అంటారు. ఎందుకంటే వ్యక్తిని సామర్థ్యానికి తగ్గట్టు ఎదుర్కోలేనప్పుడు వ్యక్తిని నిర్మూలించుకుని రాజకీయాలు చేద్దామన్న దృక్పథమే తప్పు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని మనం ఆద్యంతం గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, సార్ మీకు ఒక మాట చెప్తాను సార్, ఇవాళ నాకు అంబటి రాంబాబు గారి మీద ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద ఇవాళ అరెస్ట్ వారెంట్ లేదా నోటీసులు ఇవ్వడం అన్నీ జరిగాయి. ఒక రాజకీయ క్షేత్రంలో ఒక నాయకుడు గాంధీ గారిలా గారే పోలీసులు అడ్డుపెట్టి ఇంటికి వెళ్ళిపోతాం అంటాడా? కళ్ళ ముందు పొలాలు గట్లంపట చాలాలోంచి అడ్డగా పరిగెళ్తున్నప్పుడు ఇంక ఈ బార్కెళ్ళి దానికి అక్కడ వాళ్ళని నియంత్రించినప్పుడు ఇవెందుకు హీరోటిక్గా చేస్తాడా చేయడా ఎవరైనా నాయకుడు? అప్పుడే రాజకీయ క్షేత్రంలో 70 ఏళ్ళ మంది దగ్గర అతను. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈయనతో ఏం జరుగుతుందో చూసుకుని 40,000 మంది, లక్షల మంది స్వచ్ఛందంగా తరలొస్తుంది దగ్గర రాజకీయ క్షేత్రంతో వాళ్ళతో కానప్పుడు భూస్థాపితాల గురించి వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ, వ్యక్తిగత హననాలు చేసుకుంటూ, వ్యక్తిగత నిర్మూలన మీదే ఎంఫసైజ్ చేస్తూ ఇందాక చూపించారు కదా, గాజు గ్లాస్ పక్కన పెట్టుకుని ఎరగొట్టుకుని కోడికత్త ఆపరేషన్ చూశారు కదా. వెంటనే పరామర్శలకు ఎవరు వెళ్ళారు? అరగంట లేట్గా మీటింగ్కి వచ్చిన ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళారా లేదా? ఏం అరగంట మీటింగ్ ఎందుకు వచ్చారు? మిషన్ కంప్లీట్ అయింది అనుకుంటే కంప్లీట్ కాలేదనా?
ఇవన్నీ మర్చిపోతే ఎలా సార్? ఎస్. ఇవన్నీ వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి కదా. ఇవాళ Z+ కేటగిరీ ఉన్న ఆయన ప్రయర్ నోటీస్ ఇచ్చి వెళ్తుంటే ఆయన్ని నిలువరించడానికి రోప్ పార్టీలు ఎందుకు పెట్టలే? రైట్. రోప్ పార్టీ పెట్టకుండా తిరిగి ప్రవచనాలు చెప్తారా కూర్చుని? ఏది 82 కిలోమీటర్లు వెళ్ళడానికి 10 గంటలు పడుతుందా అని? మోడస్ ఆఫ్ ఆపరెండి గమనించండి. వ్యవస్థ సపోర్ట్ ఇవ్వరు, వ్యవస్థని మళ్ళీ అవహేళన చేసినట్టు మాడతారు, ఆ వ్యవస్థను వీళ్ళు గౌరవించరు. గౌరవ ఎస్పీ గారు ఎంత చక్కగా చెప్పారు. కాన్వాయ్ కానీ వెహికల్ హిట్ అండ్ రన్ టైప్లో జరిగితే మా వాళ్ళు 108 వాళ్ళు 100% ఫోన్ చేస్తే పట్టుకున్నారు వాళ్ళని. ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా కాదు, రామానాయుడు గారితో చెప్పింది సార్. రైట్. ఏంటి సార్ ఇది? రైట్. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన మనసులో లేకపోతే వీళ్ళ నోటిలో నుంచి ఇలాంటి మాటలు వస్తాయా? ఒకసారి ఆ 10 బాక్స్ ఒకసారి మళ్ళీ ప్రజలకు వినిపించండి. వీళ్ళేంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీళ్ళ మనస్తత్వం ఏంటి, ఈ రాక్షస క్రీడ రాజకీయంగా వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక రాక్షస క్రీడ ఏంటి ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఆ 10 కానీ ఇది కూడా ఒక్కటి చూడండి సార్. ఒక్కసారి ఆగండి, ఒక్క నిమిషం. అధికారంలోకి తేవడానికి ఎంతకైనా తెగిస్తానని, అవసరమైతే మర్డర్ అయినా చేస్తా అని టీడీపీ తిరుపతి నియోజకవర్గ పరిశీలకుడు భాస్కర్ నాయుడు అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం. చాలా గొప్పగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పారు. ఏంటి సార్ ఇంత బహిరంగంగా చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేసేస్తామన్నట్టు? ఇది ఎవరికి ఎల్లో మీడియాకి కనిపించదా, వినిపించదా? అసలు అర్థం కావట్లేదు. ఎందుకు అంత టార్గెట్ ఎందుకు అవుతున్నారు అసలు? సార్ చేస్తుంది స్పష్టంగా తెలుగుదేశం వారు. ఇది ఈ రోజు నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకుండా ఉండాలని గతంలో ఎలక్షన్స్కి ముందు కూడా వారి మీద దాడి జరిగింది కోడి కత్తితోటి. ఆ దాడిలోనే జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని పీకకి కొంచెం దూరంలో భుజాన ఆ కత్తి ఘాటు పడ్డది. ఆ రోజే ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ దాడి చేసినటువంటి వ్యక్తి, ఆ హోటలు తెలుగుదేశం వారిది, అక్కడ పని చేస్తున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం నాయకుడి యొక్క హోటల్లో పనిచేసే వ్యక్తి వచ్చి దాడి చేశాడు. రెండవ సందర్భంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక రాయి వచ్చేసి కను దగ్గర తగిలింది. ఒక ఫోర్స్ తోటి వచ్చి రాయి తగిలి దెబ్బ తగిలితే ఇవి రెండూ కూడా కావాలని తెలుగుదేశం వారు హత్యా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మళ్ళీ అది సక్సెస్ కాకపోయేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే వేసి అదేదో పొలిటికల్ స్టంట్ లాగా మళ్ళీ మా పార్టీపై రుద్దే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ రప్ప అనేటటువంటి ఈ పోస్టర్ని కూడా ఒకసారి మీరు గమనిస్తే డెఫినెట్గా ఇది రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమము. ఇది గుమ్మనూరు జయరాం గారు నిన్న మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చూడండి. గుమ్మనూరు జయరాం రీసెంట్గా మాట్లాడాడు నిన్న. అతని వ్యాఖ్యలు చూడండి. అంతకుముందు గెలిచిన వెంటనే శ్రీశైలం ఎమ్మెల్యే అతను కూడా స్టేజ్ మీద కత్తులు తీసుకొని నరకండి అని చెప్పినటువంటి మాటలు. ఈ కంటిన్యూగా ఈ తాడిపత్రి ఎమ్మెల్యే అయితే ప్రభాకర్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఏదో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రం వారి చేతుల్లో బందీ అయిపోయినట్లుగా, ఒక రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నట్టుగా, ఈ రాష్ట్రంకి ఒక ముఖ్యమంత్రి లేడు, ప్రజాస్వామ్యం లేదు, పోలీస్ వ్యవస్థ లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇదే అనిత గారు 6 నెలలు అన్నారు. నీకు చేతైందా తల్లి? 12 నెలలు అయిపోయింది ఇప్పటికీ. 6 నెలల్లో లేకుండా చేస్తానని మాట్లాడింది. అంటే ఒకటా రెండా? ఆ రామకృష్ణ జడ్జ్ మన స్థాయి ఏంది? అతని స్థాయి ఏంటి? ఒక తప్పులు చేసి పట్టుబడ్డటువంటి వ్యక్తి, జడ్జిగా సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, అలాంటి పనికి మాలిన ఎదవల్ని కూర్చొని పెట్టి వాళ్ళ భాష ఎందుకు లేదండి. అంటే తలలు నరకడం అంటే మంచి భాష అదే వాళ్ళ భాషను వాళ్ళకి వదిలేసి తప్పు కదా? అది తప్పు కదా. రెండోది అంటే మా నాయకుడిని తలలు నరుకుతారా? మా నాయకుడిని తల నరుకుతామంటారా? చంపేస్తామంటారా? ఏంటి సార్ ఇది? ఇది డెమోక్రసీయా? ఇది ప్రజాస్వామ్యమా? మరి ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతానికి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కార్యకర్తల్ని సభకు పోనివ్వకుండా అడ్డుకుంటుంటే బార్కెట్ తీకేం చేయాలండి? బార్కెట్ తీయరా? అసలు బార్కెట్స్ ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు మీరు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు ప్రతిపక్ష నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే వెళ్ళకూడదు? వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్పాలి? అంటే అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థని భద్రత కోసం పెట్టాల్సిన వ్యవస్థను అంటే నేనేమంటున్నానంటే ఒక పట్టాభి గారు వ్యాఖ్యలు గతంలో, మొన్న కూడా ఒక బుద్ధా వెంకన్న గారి వ్యాఖ్యలు, అంటే తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి వారు ఎవరు అని అడుగుతున్నాను నేను. ప్రతి ఒక్కరూ లేస్తే మీసాలు మిలేయడం, తొడలు కొట్టడం,
చంపేస్తామని చెప్పటం, మహిళలు కేసులు కొట్టరా? పెడతామంటాం. టీడీపీలో మహిళలు కూడా కొడతారు. ఎస్, తొడలు కొట్టినటువంటి వాళ్ళకి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, 6 నెలల్లో లేకుండా చేస్తామన్నటువంటి వాళ్ళకి హోంమంత్రి పదవి. ఇవాళ ఎలా జరుగుతుంది? మీరు అన్నట్టు ఆ భాషను వాడడం తప్పే. నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే, ఈవెన్ నేను మాట్లాడినా తప్పే. బట్ ఏం చేస్తామండి? మా అధ్యక్షుణ్ణి, మా నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని నీ తల నరకకూడదా అంటున్నాడు అంటే, అంతకుముందు అది పార్టీ ఆఫీసేనా అసలు? ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా లోకేష్ గారు సైకో అని జగన్ సార్ను ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడండి తప్పుగా. అవును. అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మరి ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నట్లయితే ఈ వ్యాఖ్యలు మీరు చేయగలిగేటటువంటి వాళ్ళ? ఈరోజు మీరు బయట ఉండగలిగేటటువంటి వారా? ఇదే విధానం మేము అవలంబించినట్లయితే ఈరోజు మీ పార్టీ ఉండేదా? రైట్. నిజంగా ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం చేయాలి అంటే తెలుగుదేశానికే చెందుతుంది. చూడండి, ఈ రీసెంట్గా ఒక 1 మంత్లో చూడండి ఎన్ని జరిగినాయో. ఎస్సీల్ని రోడ్డు మీద పట్టుకొని పోలీసులే 3rd డిగ్రీ ఉపయోగిస్తే, ప్రతిపక్ష నాయకుడిగా పేదల పక్షాన్ని నిలబడాల్సినటువంటి వ్యక్తిగా దళితులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే గంజాయి బ్యాచ్ అని ఎస్సీ విద్యార్థులు, ఇంటర్ చదివినటువంటి విద్యార్థి ఆ పిల్లోడు కేసులు పెట్టారు. నిజంగా గంజాయి వ్యాపారం ఈ రాష్ట్రంలో సాగుతుందంటే, గంజాయి ఇక్కడ దొరుకుతుంది అంటే సేవించేవాడిని తన్నాలా, సప్లై చేసేవాడిని తన్నాలా? ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పిదమా, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఆ వ్యవస్థలో ఉన్న నాయకులు తప్పిదమా, మంత్రుల తప్పిదమా, ఎవరిని అనాలి? మళ్ళీ రీసెంట్గా కుప్పం వేదికగా ఒక మహిళని చెట్టు కట్టేసి 80,000కి ఆవిడ నిండు ఊరి మధ్యలో కట్టేసి కొడితే 5 లక్షలు ఇస్తావా? 5 లక్షలు ఇస్తారా? 5 లక్షలు అంటే పేదవాడి యొక్క విలువ 5 లక్షలా? ఇవాళ మిమ్మల్ని అనని మాటలకి మా నాయకుల్ని జైల్లో నింపుతున్నారే, అనని మాటలకి. మరి నిండు ఊరి మధ్యలో నిండు సభ సాక్షిగా ప్రపంచం చూసే విధంగా ఒక మహిళని కొట్టి అవమానపరిస్తే మీరు తీసుకునేటటువంటి చర్యలేంటి? 3, పార్థసారథి అదోని ఎమ్మెల్యే. ఏమయ్యా, ఒక ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడువా పార్థసారథి గారు అని అడుగుతున్నా నేను. అంటే ఒక దళితుడు అంటే నీ కాలు పక్కన వచ్చేసి కింద సభ కింద నిలబడాలా? నువ్వే ఊరిలో నిలబడ్డావో ఆ ఊరికి సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు. దళితుడు అంటే అంత లెక్కలేనితనమా నీకు? నువ్వు అసలు ఎమ్మెల్యేగా అర్హుడువా? నీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతావు? ఇలాంటి నీతి మాలినటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వీరా మాకు నీతులు చెప్పేది? వీరా, వీరి పార్టీయా? రైట్. నిజంగా చాలా 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 ఈ రాష్ట్రంలో గాడి తప్పుతున్నటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, రిటైర్డ్ జడ్జిల పేరుతోటి నరమేధం సృష్టించమని చెప్తున్న వాళ్ళ మీద కేసులు లేవు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకు రామకృష్ణ మీద మీరు చర్యలు తీసుకోలేదు? ఎందుకు మీరు అనితా గారి వ్యాఖ్యలు ఖండించలేదు? ఎందుకు ఈ రోజు బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద లోకేష్ గారు ఇమీడియట్ ట్వీట్ వేస్తారు కదా, ఎందుకు స్పందించలేదు? ఆయన మీద పనిచేయదు కదా. రెడ్ బుక్ అనేటటువంటి ఎర్రి పరిపాలన చేస్తూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే ఎలాగా?